ఇవాళ మేము ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నాం. మొత్తం క్లీన్ చేసామన్నమాట. చిన్ని రూమ్ ఇంకా క్లీన్ చేసుకోలేదా? చెయ్యి ఇక్కడ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. ఇది చూడు, అందమైన రూము, హాల్ ఇంత దూరంగా ఉంది. హాయ్ చెప్పు. కనిపించలేదు, అక్కడ పెట్టిన అన్నీ తీష్టం, అన్నీ సర్దాలి. ఈరోజు అయితే మా ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసామన్నమాట. క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. 4 o'clockకి మేము గణేష్ని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. పోతున్నారయ్యా, మా గణేష్ వస్తుడు, మా గణేష్ వస్తుడు. అంటే యాక్చువల్లీ గణేష్ని మేము ఇట్లా వెళ్ళి డైరెక్ట్ షాప్లో కొనలేదన్నమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. ఈకో ఫ్రెండ్లీ గణేష్లు ఉంటాయి కదా, మట్టి గణేష్లు. సో వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వాళ్ళు ఒక పికప్ పాయింట్ చెప్పారు. ఆ లొకేషన్ పంపిస్తే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అనాలి, చేసుకోండి పూజ. అక్కడ ప్రాపర్ ఎక్కువ ఫ్రెండ్లు దొరుకుతాయి అన్నమాట. గణేశుడు తీసుకున్నాం. ఆ రోజు ఫుడ్కి సంబంధించిన అన్నీ తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి షిఫ్ట్ ఉండే వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ వెళ్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు పూజ సామాన్లు అవన్నీ తీసుకోవడానికి అన్నీ ఒకేసారి వీలు అవ్వలేదు అనమాట. అందుకే ఇంటికి వచ్చేసి ఇంకా వాళ్ళు షిఫ్ట్కి వెళ్ళిపోయినారు. మనకైతే ఒక బ్యాక్ డ్రాప్ కావాలి. ఇక్కడ క్లాత్స్ చాలా తక్కువ ఉంటాయి, డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి. సో చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని క్లాత్స్ ప్లేన్ కావాలంటే అన్నిట్లో ఎతికితే నాకు కావాల్సింది పర్ఫెక్ట్ ఇక్కడనే దొరికింది. అంటే నాకు కావాల్సిన మోడల్ ఆ క్లాత్, కాకపోతే కావాల్సిన కలర్ లేదు. ఇక్కడ ఇట్లాంటివి ఒకటి తీసుకొని గణేష్ కిరీటంకి పెట్టొచ్చు అని చూసామన్నమాట. అక్కడ మన విలేజెస్ కెనగటెల్లో ఉంది. చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. మేము ఏది తీసుకున్నానంటే ఇవి టూ మాకు సైడ్స్కి పెట్టడానికి. బ్యాంగిల్స్ ఇంత బాగున్నాయి కన్నా సైజ్ లేవు. ఆకలేసి స్వీట్ కొని తింటున్నా. ఆ అంకుల్ అయితే నిమ్మలంగా బేటీ వీటి అని మాట్లాడుకుంటూ 1 గంట చేసిండు. అది కూడా గబ్బుగా చేసిండు. చీజ్ వేయకరా బాబు, నేను చీజ్ తినను అన్న కూడా చీజ్ వేసిండు. చెండాలంగా ఉంది. స్వీట్ షాప్కి వచ్చి అన్నీ తీసుకొని చికెన్ అయిపోయింది. అమ్మగారు షిఫ్ట్కి పోయి వచ్చింది. అట్లా చేయొద్దు. వినాయకుడి కోసం ఏమైనా చేయాలి. భక్తి లేదు, ఇప్పుడు ఏమున్నాయి ఇంకా ఫ్రూట్స్ ఒకటి ఉన్నాయి అంతే. ఇంకా అన్నీ వచ్చేసినాయి. స్పీకర్ ఫ్రూట్స్. ఇప్పుడు ఫ్రూట్ సెక్షన్కి వచ్చామన్నమాట. పొద్దున పోయేటప్పుడు ఒక్కదాన్ని పోయినా. ఇప్పుడు ఇంత మంద. హాయ్ చెప్పండి. హాయ్ కాదు ఇది, బాయ్ బాయ్ చెప్పండి. సరే అరుస్తుంది లోపలనే.